టైం నేను మాట్లాడినప్పుడు ఎలా అయితే ఉన్నారో, డైమండ్ అయిన తర్వాత కూడా ఈ రోజు కూడా తన టాక్ అలాగే ఉంటుంది, అంతే స్వీట్ గా ఉంటుంది. సో మీరందరి సపోర్ట్ తో సో మన న్యూ డైమండ్ పుష్ప గారిని సాదరంగా ఈ ప్లాట్ఫామ్ కి ఆహ్వానిద్దాం. పుష్ప, వెరీ వెరీ వార్మ్ వెల్కమ్ టు యూ. Thank you, ma'am. Thank you for inviting me. So, myself, Pushpa Netraju. So, launched and coached by Murthy sir and Alekya ma'am, mentored by Raya sir and Ratna ma'am. సో చాలా హ్యాపీగా ఉంది మ్యామ్. లైక్ ఈ ప్లాట్ఫామ్ మీద ఈరోజు నేను ఇక్కడ ఉండడానికి కారణం, సో ఆబ్వియస్లీ మా కోచెస్ అండ్ మెంటర్ సపోర్ట్ మీ అందరి ముందర ఉన్నాను. సో హ్యాపీనెస్ ఎందుకు అంటే లైక్ 3 years బ్యాక్ నేను ఒక స్పీకర్ గా, ఇప్పుడు మా టీం అందరు ఏదైతే చెప్పారో అలా ఒక స్పీకర్ గా నేను ఇక్కడ ఉండిన్నాను. సో ఆ రోజే నేను ప్రశాంతి మ్యామ్ తో చెప్పున్నాను, మ్యామ్ డెఫినెట్లీ నాకంటూ మీరు ఒక డేని కేటాయించాలి, నా టీం కంటూ ఒక డేని ఇవ్వాలి, సో ఈచ్ స్పీకర్ రెడీగా ఉంటారు అనేసి నేను 2 years బ్యాకే ప్రశాంతి మ్యామ్ కి ప్రామిస్ చేశాను ఈ ప్లాట్ఫామ్ మీద మాట్లాడుతూ. సో ఈ రోజు అది వచ్చినందుకు నా టీం అందరూ చాలా హ్యాపీగా మాట్లాడుతుంటే నాకు నిజంగా, సో రేపు నెక్స్ట్ ఇయర్ వీళ్ళు వీళ్ళ టీమ్ తో వస్తారు అనే విజువలైజేషన్ అయితే నాకు చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది, హ్యాపీగా ఉంది మెయిన్లీ. ఎందుకంటే లైక్ మనకంటూ ఒక డే ఉండడం అది సో స్పెషల్ అన్నమాట అందులో ఆంవేలో. సో యా, నా గురించి చెప్పాలి అంటే లైక్ ప్రశాంతి మ్యామ్ చెప్పినట్టు నా జర్నీ ఏంటి అంటే 4 years బ్యాక్ స్టార్ట్ అయింది. ఈ కాల్లో చాలా మందికి నా జర్నీ గురించి తెలిసే ఉంటది, బట్ ఈవెన్ దో నేను మళ్ళీ మీ అందరితో షేర్ చేసుకుంటాను. సో 4 years లో డైమండ్ అనేది, అంటే డైమండ్ అనేది నేను పెద్ద పిన్ గా నేను తీసుకోవట్లేదు. ఆబ్వియస్లీ ఇది ఒక సక్సెస్, దిస్ ఇస్ ద పాత్. కాకపోతే ఏంటంటే చాలా మంది చాలా ఇయర్స్ తీసుకున్నారు, మనం తొందరగా ఫినిష్ చేద్దాము, ఎందుకంటే లేట్ ఆలస్యం అమృతం విషయం అంటారు కదా. సో నేను అలాంటి ఒక టిప్ ని ఫాలో అవుతాను అనమాట. సో ఆ ప్రాసెస్ లో భాగంగానే లైక్ 4 years లో డైమండ్ అనేది ఫినిష్ చేయగలిగాను విత్ కోచెస్ అండ్ మెంటర్స్ సపోర్ట్ తో. యా, సో అంటే లైక్ ఫస్ట్ నుంచి ఇప్పుడు మీరు అందరూ విన్నారు, లైక్ రవలి టాక్ లో, గీతా టాక్ లో, ముబీనా అండ్ శ్యామ్లా శేషాద్రి, అశ్విని, వాళ్ళందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క టాపిక్ అనేది చెప్పారు. అండ్ వాళ్ళ గ్రోత్ ఎలా ఉంది, వాళ్ళ టీం పరంగా ఎలా హెల్ప్ చేస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళ ఇన్కమ్ ఎంత ఎర్న్ చేస్తున్నారు అనేది చాలా చక్కగా చెప్పారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫర్ అవర్ వండర్ఫుల్ టీమ్. మీరు అంటే లైక్ ఎవ్రీ మంత్ 1.5 to 2 lakhs ఇంకా అబోవే ఎర్న్ చేస్తూ మీ టీంలో కూడా చాలా మంది ఎర్న్ చేయడానికి సపోర్టివ్ గా ఉన్నారు. సో చాలా హ్యాపీగా ఉంది. అందరూ ఒక్క వర్డ్ అయితే చెప్పారు, మీరు అబ్జర్వ్ చేశారో లేదో, హౌస్ వైఫ్స్. సో హౌస్ వైఫ్ గా ఉంటూనే ఇక్కడికి వచ్చి వాళ్ళ యొక్క డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవడం అనేది. సో నేను కూడా ఒక హౌస్ వైఫ్ గానే ఉండినాను, అంటే లైక్ బీటెక్ అయిపోయింది, ఎంటెక్ కూడా అయిపోయింది, అసిస్టెంట్ ప్రొఫెసర్ గా నేను జాబ్ చేస్తున్నాను ఒక 2 years. బట్ సడన్ గా కోవిడ్ రావడం వల్ల ఏమైంది అంటే వితౌట్ నా ఒక్క ఇన్వాల్వ్మెంట్ లేకుండానే జాబ్ ఎవ్రీథింగ్ అనేది గాన్ అయిపోయింది. అప్పుడు ఏం చేయాలి అనేది నాకేం అర్థం కాలేదన్నమాట. సో ఆ టైంలో ఆన్లైన్, అంటే లైక్ కంప్లీట్ ఆన్లైన్ ఉన్న టైంలో నాకు ఈ ఆపర్చునిటీ గురించి అనేది తెలిసింది. చాలా ఓవర్ వెయిట్ ఉన్నాను, వెయిట్ ఎక్కువైపోయి చాలా పీసీఓడి ఇట్లా స్ట్రగుల్స్ కూడా, ఈవెన్ మా హస్బెండ్ కి డయాబెటిక్ కూడా ఉన్నింది. సో అలాంటి టైంలో వాటిని రివర్స్ చేసుకోవాలి అని చెప్పి లైక్ వెల్సన్స్ కమ్యూనిటీకి మా కోచెస్ మూర్తి సార్ అండ్ అలేఖ్య మ్యామ్ ద్వారా ఇంట్రడ్యూస్ అయ్యి మా యొక్క హెల్త్ ఇష్యూస్ ని రివర్స్ చేసుకొని విత్ ఇన్ 4 months లో 24 kgs వెయిట్ లాస్ అయ్యి, అండ్ మా హస్బెండ్ డయాబెటిక్ రివర్స్ చేసుకొని చాలా హ్యాపీగా మా జర్నీని స్టార్ట్ చేసాము. సో మేము నమ్మింది, మేము చేసింది ఒకే ఒకటి, మాకు వచ్చిన రిజల్ట్స్ ని లైక్ హెల్త్ పరంగా 10 మందికి గన ఇవ్వగలిగితే డెఫినెట్లీ ఇక్కడ ఇన్కమ్ వస్తుంది, మనం అనుకున్న డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు అనే విషయం తెలిసింది. ద ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నాకు ఇక్కడ బాగా అనిపించింది ఏంటి అంటే ఫారిన్ ట్రిప్స్. సో నేను వచ్చిన వెంటనే మా కోచ్ నాకు చెప్పింది ఆమ్వేలో ఫారిన్ ట్రిప్స్ ఉంటాయి అని. సో ఇంతకు ముందంతా నా జర్నీ ఏంటి అంటే లైక్ మా నేటివ్ ప్లేస్ ప్రొద్దుటూరు, లేదంటే కర్నూలు, లేదంటే పులివెందుల, ఈ మూడే ఉండేటివి అనమాట. బోర్ కొట్టేది. ఎస్పెషల్లీ నేను అంటే ప్రతి ఒక్క అమ్మాయికి ఇది ఒక్కటే పెద్ద డ్రీమ్ ఉంటది. సో అలాంటి ఇక్కడ ఫారిన్ ట్రిప్స్ ఉంటాయని చెప్పి నేను అట్రాక్ట్ అయ్యి ఇక్కడికి వచ్చాను. అనుకున్నది సందర్భంగా నేను ఏమైతే అనుకున్నానో దానికి 10 రెట్లు హ్యాపీ లైఫ్ ఇక్కడ లీడ్ చేయబోతున్నాను
చేయబోతున్నాను. ఎస్పెషల్లీ చెప్పాలి అంటే వచ్చిన నేను 6 months లోనే సిల్వర్ అనేది కంప్లీట్ చేసి లైక్ ఫస్ట్ మంత్ లో 22,000 ఇన్కమ్ అనేది ఆంబే ద్వారా నేను ఎర్న్ చేయగలిగాను. సో దాన్ని అదే కంటిన్యూ చేసి విత్ ఇన్ 6 months లో సిల్వర్ అనేది ఫినిష్ చేసి నియర్ బై 2.5 lakh అనేది ఎర్న్ చేయగలిగాను. సో విత్ ఇన్ 9 months కి 9 to 11 months కి ప్లాటినం అనేది కంప్లీట్ చేసి నాకు నచ్చిన బ్యూటిఫుల్ ప్లేస్ గోవాకి విజిట్ చేసి విత్ మై హస్బెండ్ తో చాలా చాలా హ్యాపీ లైఫ్ ని అక్కడ నుంచి స్టార్ట్ చేశాను. ఆంబే అంటే ఏంటి, ఆంబే ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అనేది కూడా నాకు అక్కడ చాలా బాగా అనిపించింది. సో ఈ ప్రాసెస్ లో అంటే లైక్ ప్రతి ఒక్కటి పీపుల్ కి హెల్ప్ చేసే ప్రాసెస్ లో నాకు కోచెస్ నుంచి మెంటర్స్ నుంచి చాలా బాగా సపోర్ట్ వచ్చింది. సో ఎస్పెషల్లీ మీరు ఇందాక విన్నారు లైక్ శ్యామ్ల చెప్పిన మెంటర్షిప్ కానీ గైడెన్స్ కానీ. ఎందుకు అంటే నాకు సైన్స్ బ్యాక్గ్రౌండ్ అసలు రానే రాదు. నేను చాలా సార్లు మీటింగ్ లో చెప్పాను, ఐఎమ్ జీరో అన్నమాట. అంటే న్యాచురల్ సైన్స్ వచ్చింది లేకపోతే సైన్స్ ఎగ్జామ్ వచ్చింది అంటే వెనకాల ముందర ఎవరున్నారు అని చూసుకునేదాన్ని. సో అట్లాంటి ఆఫ్ ద టైంలో నాకు ఇక్కడ మా కోచెస్ నుంచి కరెక్ట్ గైడెన్స్, కరెక్ట్ మెంటర్షిప్, ఎలా వెళ్ళాలి, ఎలా వెళ్తే మనం సక్సెస్ అవుతాము, ఇది రాంగ్, ఇది కరెక్ట్ అని ప్రతిదీ గైడ్ చేయడం వల్ల నేను నా ఒక గోల్ ని అచీవ్ అవ్వగలిగాను అని చెప్తాను. సో ఆ ప్రాసెస్ లో విత్ ఇన్ 11 months లో నేను ప్లాటినం అనేది కంప్లీట్ చేసి రూబీ విత్ ప్లాటినం అనేది కంప్లీట్ చేసి సో నెక్స్ట్ విత్ ఇన్ 1 year లో నేను ఫస్ట్ లెగ్ ని బ్రేక్ చేయడం జరిగింది. సో విత్ ఇన్ నెక్స్ట్ 6 months లో సెకండ్ లెగ్, దాని నుంచి థర్డ్ లెగ్, ఫోర్త్ లెగ్, లైక్ రవలి, ముబీనా, శ్యామల, గీత, లైక్ వీళ్ళందరినీ మీరు చూడొచ్చు. సో ఇలా అంటే లైక్ మాకు వచ్చిన హ్యాపీనెస్ ఏదైతే ఉందో నేను ఒకటే బిలీవ్ చేసేదాన్ని. నేను ఎప్పుడు బాధపడేదాన్ని అనమాట. నేను బీటెక్ అనేది ఫినిష్ చేసి ఎంటెక్ ఫినిష్ చేసి ఏంటి ఇంట్లో ఉన్నాను, అంట్లు కడుగుతున్నాను, లేదంటే దీనికోసం కాదు కదా నేను ఇక్కడ ఉండేది, నేను చదివింది మా పేరెంట్స్ చదివించింది అని ఒకే ఒక్క విజన్ తో మాత్రమే ఎక్కువ ఆలోచించేదాన్ని, ఎక్కువ డిప్రెస్ కూడా అయ్యేదాన్ని. అట్లాంటి టైంలో ఈ ఆపర్చునిటీ ఉంది అని తెలిసి నేను ఇక్కడ స్టార్ట్ చేసినప్పుడు నా ఒక డ్రీమ్ కి ఇది ఒక లైవ్ ఎగ్జాంపుల్ అవ్వాలి అనేది నేను ఒకటి డిసైడ్ చేసుకున్నాను. నా డ్రీమ్స్ ని నేనే ఫుల్ఫిల్ చేసుకోవాలి, నా డ్రీమ్స్ ని ఎవ్వరు ఫుల్ఫిల్ చేయరు అనేది బిలీవ్ చేసి నేను నాకు ఏదైతే నా కోచెస్ మెంటర్స్ సపోర్ట్ చేశారో అదే విధంగా నా టీమ్ కి కూడా అంతే విధంగా సపోర్ట్ చేయడము, వాళ్ళ యొక్క డ్రీమ్స్ కి మేము వర్క్ చేయడం జరిగింది. ఆ ప్రాసెస్ లో భాగంగానే వాళ్ళు సక్సెస్ అయ్యారు. ఇట్స్ ఆల్ అబౌట్ దేర్ సక్సెస్ అన్నమాట. జస్ట్ మేము ఒక్క విజన్ మాత్రమే చూపించాము. 99% కంప్లీట్ వాళ్ళ యొక్క ఎఫర్ట్స్, వాళ్ళ యొక్క హార్డ్ వర్క్ మాత్రమే ఈ రోజు ఈ లెవెల్లో వాళ్ళని కూర్చోబెట్టాయి. దాన్ని నేనైతే గట్టిగా బిలీవ్ చేస్తాను. సో విత్ ఇన్ అంటే లైక్ ఈ ప్రాసెస్ లో నాకు ఇంకొకటి హ్యాపీ విషయం ఏంటి అంటే ఎస్పెషల్లీ లైక్ జాబ్ కానీ లేకపోతే ఇంకొకటి కానీ మనీ కానీ ఎవ్రీథింగ్ ఉంటది, కానీ ఇక్కడ నాకు సాటిస్ఫాక్షన్ అనిపించింది. ఎందుకంటే జాబ్ అనేది కేవలం మన హస్బెండ్ కోసమో లేకపోతే మన స్పౌస్ కోసమో పిల్లల కోసం మాత్రమే జాబ్ అనేది చేయడం జరుగుతుంది. బట్ ఇక్కడ ఏంటి అంటే మనీ రావడంతో పాటు మన ద్వారా చాలా మందికి వాళ్ళ యొక్క డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు అని సాటిస్ఫాక్షన్ కానీ, అండ్ ఇక్కడ యూజ్ చేసే హెల్త్ పరంగా తీసుకునే బెనిఫిట్స్ కానీ, వాళ్ళు ఇచ్చే బ్లెస్సింగ్స్ కానీ, ఎమోషన్స్ కానీ చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో ఇంతకు ముందు మీటింగ్ లో కూడా నేను చాలాసార్లు షేర్ చేసుకున్నాను. ఎస్పెషల్లీ అంటే 1 కోటి రూపాయలు ఇచ్చినా కూడా ఇంత హ్యాపీనెస్, ఇంత రికగ్నైజేషన్, ఇంత సపోర్ట్ అనేది రాలేదు. కేవలం నాకు మా కమ్యూనిటీలో అండ్ యాంబే ద్వారా మాత్రమే నాకు అది వచ్చిందనమాట. ఎస్పెషల్లీ ఎందుకంటే లైక్ ఒక లేడీకి ఇన్ఫర్టిలిటీ పరంగా హెల్ప్ చేసినప్పుడు ద గ్రేటెస్ట్ న్యూస్ బేబీ పుట్టాడు అని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ కి చెప్పకుండా ఫస్ట్ టైం నాకు వీడియో కాల్ చేసి విత్ నా ఫేస్ ని చూపించాలి వాళ్ళ బాబుకు అని చెప్పి అలా వాళ్ళు డెసిషన్ తీసుకున్నప్పుడు నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది అనమాట. ఈ యొక్క మూమెంట్ ని నేను ఎన్ని క్రోర్స్ పెట్టినా కూడా తీసుకోలేను అనేది నాకు ఆ రోజు రియలైజేషన్ వచ్చింది యాక్చువల్లీ. సో చాలా చాలా హ్యాపీ అనిపించి ఇలాంటి మూమెంట్స్ నాతోనే ఎండ్ అవ్వకూడదు, నా టీమ్ కి కూడా ఇవి వెళ్ళాలి అని చెప్పి కోచెస్ సపోర్ట్ తో ప్రతి ఒక్కరు వాళ్ళ యొక్క డ్రీమ్స్ ని కనుక్కొని వాళ్ళ యొక్క గోల్స్ ని వాళ్ళు ఎంత వర్క్ ఎఫర్ట్ పెట్టగలరు అనేది ప్రతిదీ తీసుకొని అందరం కలిసి వర్క్ చేయడం ద్వారా ఈ రోజు ఆల్మోస్ట్ 40,000+ పీపుల్ కి హెల్ప్ చేయగలిగాము కమ్యూనిటీ అండ్ ఆమె ద్వారా. సో అది నా పర్సనల్ గ్రోత్. సో ఎస్పెషల్లీ ఆ గ్రోత్ ని పక్కన కాకుండా నా ఒక డ్రీమ్స్ ని మీ అందరితో షేర్ చేసుకుంటాను. చాలా సార్లు చెప్పాను ఫారెన్ ట్రిప్స్ అని, కేవలం గోవానే కాదు క్రూజ్ అనమాట. ఒకప్పుడు ఏంటంటే ఏదన్నా ఫొటోస్ లేకపోతే ఏదైనా వీడియోస్ వస్తే అక్కడితో వీడియోతో వెళ్ళి ఏదేదో కల్లోకి ఊహించేసుకోవడం, ఓకే వెళ్ళిపోయానులే ఇంకా అయిపోయింది
అయిపోయింది అని అనుకుంటాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతిదీ ఇంకా ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు నవంబర్ లో కొచ్చికి వెళ్ళాలి. సో నెక్స్ట్ మేలో మళ్ళీ ఇంకొక డైమండ్ ట్రిప్ ఉంది, మళ్ళీ ఆగస్ట్. ఎట్లా అంటే ఎవ్రీ 6 months కి ఒక ట్రిప్ తీసుకోవడం అనేది నాకు ఫస్ట్ మెమరబుల్ మూమెంట్ అన్నమాట. ఒకప్పుడు ట్రిప్ అంటేనే ఒక డ్రీమ్ గా ఉండేది, అలాంటిది ఎవ్రీ 6 months అంటే 3 months కి ఒకసారి షాపింగ్ చేయడం, 6 months కి ఒకసారి కంట్రీస్ తిరగడం చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది. అండ్ ఎస్పెషల్లీ నాకు పర్సనల్ గా తీసుకుంటే ఫినాన్షియల్ ఫ్రీడమ్. నాకు ఒక డ్రెస్ కొనాలన్నా లేదంటే ఒక 10 రూపాయలు ఖర్చు పెట్టాలన్నా కూడా నేను 1,00,000 times ఆలోచిస్తాను అనమాట. అలాంటి ఒక అమ్మాయి ఈ రోజు లైక్ పేరెంట్స్ పరంగా కానీ లేకపోతే పర్సనల్ కేర్ పరంగా కానీ ఈ రోజు అంటే జనరల్ గా ఇంటికి వెళ్తే ఒక 100 రూపీస్ ఫ్రూట్స్ కొనాలి అంటే ఆలోచించేదాన్ని ఇంతకు ముందు, ఎందుకంటే బికాస్ ఆఫ్ కొనాలని ఉంటది కానీ డ్యూ టు ఫినాన్షియల్ ఇన్కమ్ వల్ల డ్రాబ్యాక్ అయిపోతాము. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈజీగా నా పేరెంట్స్ కి నేను ఒక 10,000 సప్లిమెంట్స్ ఇవ్వడం కానీ 20,000 సప్లిమెంట్స్ ఇవ్వడం కానీ. లైక్ రీసెంట్ గా ఏంటి అంటే ఒక న్యూస్ జరిగింది, మా ఒక మదర్ ఇన్ లా ఇంట్లో ఒక థీఫ్ పడ్డాడు, థీఫ్ పడి చైన్ అనేది తీసుకెళ్లాడు అనమాట. విత్ ఇన్ నెక్స్ట్ డేలోని ఆల్మోస్ట్ 4 lakhs పెట్టి మా అత్తమ్మకి మళ్ళీ చైన్ కొనిచ్చగలిగాము. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అన్నమాట మాకు, మా పేరెంట్స్ కి సపోర్ట్ చేయడం అనేది. ఎందుకంటే ఎన్నిసార్లు మనం డబ్బులు పోయిన దాని గురించి ఆలోచిస్తాం కానీ దాన్ని ఎలా రీప్లేస్ చేయాలి అనేది ఎప్పుడూ ఆలోచించాం. బట్ మేము అక్కడ చేసింది ఏంటంటే అయ్యో చైన్ పోయింది అనేది బాధపడకుండా ఆ ఒక్క హ్యాపీనెస్ మా అత్తమ్మకి ఇవ్వాలని చెప్పి నెక్స్ట్ డేనే మేము మళ్ళీ ఆవిడకి చైన్ కొనివ్వడం అనేది జరిగింది. సో అంతేకాదు, నాకు ఎస్పెషల్లీ మీరు కనుక గమనించగలిగితే ఈ చోకర్ అంటే నా మ్యారేజ్ అయ్యి 10 years అయింది. 10 years లో మేము ఎప్పుడు గోల్డ్ పరంగా అంతగా పర్చేస్ చేసింది లేదు, చిన్న కమ్మలు తప్పితే. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ చోకర్ అనేది మా హస్బెండ్ గిఫ్ట్ ఇచ్చాడు. రెడ్ కార్పెట్ రోజు మీకు ఇంకొక సర్ప్రైజ్ కూడా చూపిస్తాను నేను. దట్ ఈస్ అంటే అదేంటో కాదు. సో జస్ట్ విత్ ఇన్ ఒక 2 hours లోనే ఎంతమంది రికాల్ చేసుకోగలరో లేదో నాకు తెలియదు, బాస్ మూవీ, నాగార్జున మూవీ 2 లక్షలు ఇస్తే ఎలా ఖర్చు పెట్టాలో తెలియదు అని చెప్పి ఒక స్టోరీ ఉంది. కానీ విత్ ఇన్ ఒక 2-3 hours లోనే ఆల్మోస్ట్ 16 lakhs షాపింగ్ చేశాము. బట్ అది ఓన్లీ పాసిబుల్ బికాస్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ అండ్ ఈ యొక్క డైమండ్ లెవెల్ కి రీచ్ అవ్వడం వల్ల అంటే అంత ఫినాన్షియల్ ఫ్రీడమ్ అనేది దొరికింది. సో దట్ ఈస్ కాల్డ్ డైమండ్ నెక్లెస్ అనేది పర్చేస్ చేసుకున్నాను. చాలా హ్యాపీ అనిపిస్తుంది. అంటే అది పర్చేస్ చేయడం షో ఆఫ్ అని కాదు, అమ్మాయిలకి కంపల్సరీ డ్రీమ్స్ అనేటివి ఉంటాయి. అలాంటి డ్రీమ్స్ మనం ఇక్కడ అచీవ్ చేసుకోవచ్చు, కోచెస్ మెంటర్స్ సపోర్ట్ ఉండి. అండ్ ఎవ్రీ టైమ్ ఆంబే మీటింగ్స్ కండక్ట్ చేస్తూ ఉంటుంది, వాటిని ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకోగలిగితే ఒక గోల్డే కాదు, పర్సనల్ పరంగా మా బాబుని ఇంటర్నేషనల్ స్కూల్లో చదివించడం కానీ అండ్ ఎస్పెషల్లీ అన్ని పక్కన పెడితే హస్బెండ్ తో టైం స్పెండ్ చేయాలని ఉంటది. అలాంటి టైం అనేది ఇక్కడ నేను మా హస్బెండ్ తో టైం స్పెండ్ చేయగలుగుతున్నాను. బిఫోర్ దిస్ మార్నింగ్ 8:30కి వెళ్తే నైట్ 8:30కి వచ్చేవాడు. ఎవ్రీ అంటే ఇయర్లీ 4 days మాత్రమే టైం స్పెండ్ చేసేదాన్ని. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవ్రీడే ఒక హాలిడే అనమాట. సో డైమండ్ లెవెల్ కి వస్తే ఇంత ఫ్రీడమ్ ఉంటుందా, ఇంత ఫినాన్షియల్ ఫ్రీడమ్ ఉంటుందా, అండ్ అంతేకాదు అంటే పీపుల్ కి హెల్ప్ చేయడం ఇంత సాటిస్ఫాక్షన్ ఉంటుందా అనేది కూడా నాకు చాలా చాలా బాగా అనిపిస్తుంది. అంటే ప్రతిరోజు సండే వస్తే బాగా ఎంజాయ్ చేస్తాం అందరం, మండే వస్తే అయ్యో మండే వచ్చిందా, టైం ఎంత అయింది, ఇంకా ఇలానే ఉంటది అనమాట కంప్లీట్ టెన్షన్. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఆ ఫ్రీడమ్ కానీ ఆ టైం స్పెండింగ్ విత్ హస్బెండ్ కానీ ఎస్పెషల్లీ బాబు కానీ పేరెంట్స్ కానీ నాకు టైం అనేది చాలా బాగా దొరికింది. నాకు నచ్చినట్టు నేను టైం ని స్పెండ్ చేయగలుగుతున్నాను. దట్టు పీపుల్ కి హెల్ప్ చేస్తూ వాళ్ళ యొక్క డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకుంటూ చేయడం అనేది చాలా చాలా హ్యాపీగా ఉంది. అంటే ఇది ఇక్కడితో ఆగిపోతుంది అంటే డెఫినెట్లీ కాదు. డెఫినెట్లీ ఈ రోజు 5 మంది లైక్ ఏదైతే మీరు విన్నారో ఈ 5 మందికి మళ్ళీ ఒక్కొక్క రోజు ఒక్కొక్క డే కావాలి అండ్ వాళ్ళకు కూడా ఇంకొక డే కావాలి. వాళ్ళు కూడా ఎవ్రీ మంత్ 2 to 3 lakhs 5 lakhs ఇన్కమ్ ఏం చేయాలి అనేది నేను డెఫినెట్ గా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అంతేకాదు, నా పరంగా తీసుకుంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే శారీస్ కానీ లేకపోతే డ్రెస్సెస్ కానివ్వండి, ఆల్వేస్ ఉమెన్స్ ఎప్పుడు ఏం ఆలోచిస్తారు, నాకు బాగాలేకపోయినా పర్వాలేదు, నాకు లేకున్నా పర్వాలేదు, మా ఫ్యామిలీ బాగుండాలి, మా హస్బెండ్ బాగుండాలి అని అనుకుంటాం. బట్ ఇక్కడ ఏంటంటే నాకు నేను ఫ్రీడమ్ ఇచ్చుకోవడం కానీ నాకు నేను స్పెండ్ చేసుకోవడం కానీ నేను వేసుకునే క్లాత్స్ కానీ బ్రాండెడ్ అంటే ఏదో క్యాజువల్ గా షాపింగ్కి వెళ్ళి నిన్న ఎస్టర్డే ఫెస్టివల్ షాపింగ్ ఆల్మోస్ట్ నియర్ బై 35,000 అనేది స్పెండ్ చేశాము. అంటే ఇది ఆల్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద ఫినాన్షియల్ ఫ్రీడమ్ అండ్ హెల్పింగ్ ద పీపుల్ అండ్ ఇట్స్ ఆల్ అబౌట్ ద కమిట్మెంట్. అండ్
అంటే మనం డ్రీమ్స్ అందరం కలగంటాము, బట్ ఆ డ్రీమ్స్ కోసం ఎంత మంది వర్క్ చేస్తున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ రోజు మీరు విన్నారు, ముబీనా వాళ్ళ పేరెంట్స్ కి 6 lakhs ఇవ్వడం కానీ, శ్యామల వాళ్ళ పేరెంట్స్ కి ఫుల్ సపోర్టివ్ ఉండడం కానీ, రవలి ఎస్పెషల్లీ అంటే లైక్ తను ఇండిపెండెంట్ గా ఉండి ఫుల్ లైఫ్ కెరియర్ ని ఇందులో డిజైన్ చేసుకోవడం కానీ, గీత సో అంటే తనకు వచ్చిన స్ట్రగుల్స్ నార్మల్ స్ట్రగుల్స్ కూడా కాదు, అలాంటి స్ట్రగుల్స్ ని ఓవర్కమ్ చేసి ఈ రోజు వాళ్ళ హస్బెండ్ శాలరీని ఆల్మోస్ట్ 15 రెట్లు ఇంక్రీజ్ చేసుకోగలిగింది. అశ్విని అసలు నార్మల్ లైఫ్, ఒక హౌస్ వైఫ్ లైఫ్ ని లీడ్ చేసే అమ్మాయి ఇక్కడికి రావడం వల్ల తన యొక్క డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకొని ఎంతో మంది తన టీమ్ లో కూడా లాక్స్ అనేది ఇన్కమ్ ఏం చేస్తున్నారు. అంటే ఇట్స్ ఆల్ అబౌట్ కమిట్మెంట్, ఇట్స్ ఆల్ అబౌట్ ద గోల్ అన్నమాట. సో ఇక్కడ నేను ఒక్కటి ఎప్పుడు రిలేట్ చేసుకుంటాను, మా కోచెస్ నుంచి నేను నేర్చుకున్నదే అనమాట, బిలీఫ్ అనేది. అది ఎంత బిలీఫ్ అంటే మీకు ఒక్క స్టోరీ నేను షేర్ చేస్తాను. జనరల్ గా రీసెంట్ గా ఒక సర్చ్ జరిగిందనమాట. 2 ఆకులు, ఒకటి విషమైన ఆకు, ఇంకొకటి నార్మల్ ఆకు అన్నమాట. ఒకటి విషపూరితమైన ఆకు ఒక రైట్ హ్యాండ్ కి ఒక 15 మందికి ఇది విషం అంటే ఇది చాలా మంచి ఆకు, దీన్ని పట్టించుకోవడం వల్ల చాలా బాగుంటది అని చెప్పి దీన్ని పట్టించారనమాట లెఫ్ట్ హ్యాండ్ కి. అదే విషం లేని ఆకుని, ఇది విషం ఆకు, ఇది పట్టించుకుంటే మీకు అంటే లైక్ స్వెల్లింగ్స్ ఇలాంటి రెడ్ చామ్స్ రావడం అనేది జరుగుతుంది అని చెప్పినప్పుడు ఇమ్మీడియట్లీ అక్కడ జరిగింది ఏంటి అంటే కేవలము లెఫ్ట్ హ్యాండ్ కి మాత్రమే ర్యాషెస్ వచ్చాయి. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కేవలం ఇట్స్ ఆల్ అబౌట్ ద బిలీఫ్. మనం దేన్ని ఎలా బిలీవ్ చేస్తున్నాము అనేది మేజర్ పార్ట్ అవుతుంది. విషం ఉన్న ఆకుని నార్మల్ గా చెప్పడం వల్ల, వాళ్ళు బిలీవ్ చేయడం వల్ల ఎటువంటి ప్రమాదం జరగలేదు రైట్ హ్యాండ్ కి, కానీ లెఫ్ట్ హ్యాండ్ కి మాత్రం వాళ్ళు బిలీవ్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. సో ఇట్స్ ఆల్ అబౌట్ బిలీఫ్. నేను నా కోచెస్ ని, నా మెంటర్స్ ని అంతే గట్టిగా బిలీవ్ చేశాను, మా టీం కూడా మమ్మల్ని అంతే గట్టిగా బిలీవ్ చేశారు. ఆ బిలీవ్ వాళ్ళ టీం కి ట్రాన్స్ఫర్ చేయడం వల్ల ప్రతి ఒక్క దగ్గర లైక్ టీం పరంగా కాన్ఫిడెంట్ కానీ, లేకపోతే కమిట్మెంట్ కానీ, మెంటర్షిప్ కానీ, లేకపోతే ఉమెన్ ఎంపవర్మెంట్ కానీ ప్రతిదీ ఇచ్చేవాళ్ళు. యాజ్ ఇట్ ఈజ్ ఒక బ్లైండ్ బిలీఫ్ అనేది ఇక్కడ మేము చూసామన్నమాట. ఇంకా చాలా మంది వాళ్ళ యొక్క డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు అనేది నాకు అనిపిస్తుంది. సో డెఫినెట్లీ అండి, ఈ రోజు నేను ఒక నార్మల్ సాదా సీదా అమ్మాయిని, కేవలం అంటే చెప్తున్నాను కదా, ఒక 12,000 సాలరీకి 3 months వర్క్ చేశాను అసిస్టెంట్ ప్రొఫెసర్ గా. అది కూడా అంటే 3 months వర్క్ చేసిన తర్వాత 12,000 ఇచ్చేవాళ్ళు. సో అలాంటిది ఈ రోజు ఎవ్రీ మంత్ నా ఇన్కమ్ నియర్ బై 8+ lakhs ఉంటది అనమాట. సో అంటే ఆ ఇన్కమ్ అనేది ఫస్ట్ ఒక 2-3 months చూసినప్పుడు చాలా ఎగ్జైట్మెంట్ ఉండేది, బట్ ఆఫ్టర్ దట్ ఏమైపోయిందంటే బోర్ కొట్టేసింది అనమాట. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే టీమ్ లో 2 lakhs 3 lakhs వస్తున్నాయి పుష్ప, నటరాజ్ అన్న చాలా హ్యాపీగా ఉంది, ఇది మీ ద్వారా ఏం చేసుకోగలుగుతున్నాము అని అన్నప్పుడు ఆ ఇచ్చే సాటిస్ఫాక్షన్ ఇంకెక్కడా రాలేదు. సో అలాంటి సాటిస్ఫాక్షన్ కోసం ఇంకా చాలా మందికి హెల్ప్ చేయాలి, మా యొక్క విజన్ కూడా అదే అనమాట, 10 లక్షల మందికి హెల్ప్ చేయాలి అని ఒక విజన్ తో ఇక్కడ స్టార్ట్ అయ్యాము. సో డెఫినెట్లీ అది హెల్ప్ చేస్తాము. డెఫినెట్ గా సెల్ఫ్ కాన్ఫిడెన్స్, బిలీఫ్ అనేది బిగ్ మ్యాటర్ అవుతుంది, దాన్ని మనం ఎంపవర్మెంట్ అంటాము. సో అలాంటి ఉమెన్స్ ఇక్కడ చాలా మంది కాల్ విన్న వాళ్ళందరూ విజువలైజేషన్ చేసుకోండి. డెఫినెట్లీ బై నెక్స్ట్ ఇయర్ మీరు కూడా స్పీకర్ గా మారుతారు. బట్ ఆ విజువలైజేషన్, ఆ బిలీఫ్ అనేది మీ కోచెస్ మీద అండ్ ఆంబే మీద ఉండాలి. అది కన్నా ఉంటే మాత్రం డెఫినెట్లీ హ్యాపీ ఫీల్ అవుతాం. ప్రతిదీ అండి ఇక్కడ నాకు లైక్ మా కోచెస్ మెంటర్స్ తో పాటు చంద్రు సార్ కానీ, ప్రశాంతి మ్యామ్ కానీ, సునీల్ సార్ కానీ బాగా అంటే ప్రతిదీ ఏదైనా తెలియకపోతే కూడా గైడ్ చేసేవాళ్ళు. సో థ్యాంక్ యూ మ్యామ్. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు మై కోచెస్ అండ్ మెంటర్స్ దాయ్ సార్ అండ్ రత్న మ్యామ్, మూర్తి సార్ అండ్ అలైక్య మ్యామ్. అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ మా టీం పరంగా ఇంత హ్యాపీగా వాళ్ళ యొక్క మనీ ఇన్కమ్ అనేది షేర్ చేసుకొని ఇంత మందికి ఎగ్జాంపుల్ గా వచ్చింది అనేది చాలా హ్యాపీగా ఉంది. డెఫినెట్లీ ప్రశాంతి మ్యామ్ బై నెక్స్ట్ ఇయర్ ఇక్కడ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ వాళ్ళ యొక్క టీమ్ తో ఇక్కడికి వస్తారనేది నేనైతే హ్యాపీగా చెప్తాను. సో ఇది అంటే ఇక్కడితో ఆగకూడదు. నా హ్యాపీనెస్ ఈ రోజు నేను ఎంత ఫినాన్షియల్ ఫ్రీడమ్ గా ఉన్నాను, ఎంత హ్యాపీ లైఫ్ ని లీడ్ చేస్తున్నాను. ఎస్పెషల్లీ ఉమెన్స్ కి కావాల్సింది చిన్న చిన్న హ్యాపీనెస్ కే చాలా అంటే హ్యాపీ ఫీల్ అయిపోతారు. లైక్ ట్రిప్స్ కానీ, గోల్డ్ కానీ, ఫినాన్షియల్ వచ్చే ఇన్కమ్ కానీ, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడం కానీ, ఇవన్నీ ఇక్కడ జరుగుతాయి బిలీవ్ చేస్తే. సో డెఫినెట్లీ ఇట్స్ పాసిబుల్ టు ఈచ్ అండ్ ఎవ్రీ ఉమెన్. అనుకుంటే ఏదైనా సాధించగలరు మన ఉమెన్స్. ఎందుకంటే ఒక్కటి నేను
రీసెంట్ గా కూడా షేర్ చేసుకున్నాను ఉమెన్స్ గురించి మ్యామ్, ఎస్పెషల్లీ మ్యామ్ చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ మేబీ మ్యారేజ్ అవ్వకపోయినా, మ్యారేజ్ అయినా ప్రతి ఒక్క ఉమెన్ కి తెలుసు మ్యారేజ్ అయిన తర్వాత హస్బెండ్ ని లైక్ హస్బెండ్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, పిల్లల రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాలి, ప్రతిదీ అత్తమామ రెస్పాన్సిబిలిటీ, అమ్మ నాన్న రెస్పాన్సిబిలిటీ, తోడికోడళ్ళు, ఆడపడుచు, ఈ రెస్పాన్సిబిలిటీస్ అన్నిటిని ఫినిష్ చేస్తూ ఉంటారు పెళ్ళి అయిన వాళ్ళు. పెళ్లి కాని వాళ్ళకి కూడా ఇవన్నీ అర్థం అయ్యి ఉంటాయి. అంటే మీకు అర్థం అవ్వాల్సింది మీ చుట్టూ ఒక 15 నుంచి 20 మంది ఎంత అయితే మీరు రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయిపోయి ఆ పనులన్నిటిని మల్టిపుల్ గా చేయగలుగుతున్నామో, ఈ యొక్క కమ్యూనిటీలో, ఈ యొక్క ఆమె బిజినెస్ లో మనం అనుకుంటే గోల్ కూడా డెఫినెట్ గా ఫిల్ చేయగలం అనమాట. ఎందుకంటే కష్టమైన పని ఏంటంటే ఫ్యామిలీని లీడ్ చేసి హ్యాపీగా లీడ్ చేయడం. అలాంటిది చాలా ఈజీగా చేస్తాం మన ఉమెన్స్ మల్టిపుల్ వర్కర్స్ అన్నమాట. అదైతే నేను బాగా బిలీవ్ చేస్తాను. సో దట్ ఈస్ ఓన్లీ ద థింగ్ మ్యామ్ మా సైడ్ నుంచి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రశాంతి మ్యామ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ టు మీ అండ్ ఎస్పెషల్లీ మై టీమ్. రియల్లీ చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు వీళ్ళందరినీ లైక్ నెక్స్ట్ లెవెల్లోకి అయితే తీసుకెళ్తాము. మా గోల్ వచ్చేసి వీళ్ళ యొక్క డైమెన్షిప్ కి వర్క్ చేయడము. డెఫినెట్ గా వీళ్ళను డైమండ్ లెవెల్లో ఈరోజు నేను ఏదైతే హ్యాపీనెస్ చూస్తున్నానో వాళ్ళకి చూపించడం అనేది నేను తీసుకున్న ఒక బిగ్గెస్ట్ గోల్ అన్నమాట. యా, థ్యాంక్ యూ మ్యామ్. పుష్ప, కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. సో 3 to 4 years లో ఒక బెంచ్ మార్క్ ని సెట్ చేసి మీరేంటి అనేది, మీ టీం ఏంటి అనేది ప్రూవ్ చేశారు. గ్రేట్ దట్ మీరు మాత్రమే గ్రో అవడం కాదు, మీ టీమ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తూ, సో ఈ రోజు చెప్పినటువంటి ఉమెన్ ఎంపవర్మెంట్ కావచ్చు, కాన్ఫిడెన్స్ లెవెల్స్ కావచ్చు, లీడర్షిప్ స్కిల్స్ కావచ్చు, టీమ్ గ్రోత్, పర్సనల్ గ్రోత్, మీరు చెప్పారు ప్రతి ఒక్కరి గురించి ఎలా గ్రో అయ్యారు అనేది. కేవలం మీరు మీ టీం కి మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరికి కూడా ఇలాగే ఇన్స్పైర్ చేస్తూ, మోటివేట్ చేస్తూ ఇంకా ఇంకా నెక్స్ట్ లెవెల్స్ లోకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విషింగ్ యూ ఆల్ ద సక్సెస్ ఫ్రమ్ ఎవ్రీ వన్, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరి తరపున కూడా హార్టీ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ మ్యామ్.